పాతకాలం పద్ధతిలో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకుంటారో అలా తయారు చేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు గ్యాస్ మీద పెట్టి కాలుస్తున్నానండి. సిమ్లో పెట్టుకోవాలండి గ్యాసు. ఇదివరకు నిప్పుల మీద కాల్చుకునేవాళ్ళు, ఇప్పుడు గ్యాస్ మీద కదా, అందుకని ఇదిగోనండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు స్టవ్ మీద కాల్చానండి. ఇప్పుడు ఇలా తొడాలు తుంచేసామండి. ఇప్పుడు కడుగుతున్నానండి, శుభ్రంగా కడిగి దీంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ దోసకాయ, ఉల్లిపాయలు, 2 టమాటా, కొంచెం చింతపండు, వెల్లుల్లి అన్నీ దీంట్లోకి వేసి పప్పు గుత్తితో రుబ్బుతానండి. రుబ్బేటప్పుడు మీకు చూపిస్తానండి. రుబ్బుతున్నానండి, కొంచెం సాల్ట్ వేయాలి. ఇలా పప్పు గుత్తితో రుబ్బుకోవాలండి, చేతితో కూడా అనుకోవచ్చు. పప్పు గుత్తితో రుబ్బుతున్నానండి నేను. ఇదిగోండి పప్పు గుత్తితో రుబ్బుతున్నాను. చెయ్యమండి దాన్ని, పప్పు గుత్తితో రుబ్బుతున్నాను. చేతితో కూడా రుబ్బుకునే వాళ్ళు రుబ్బుకోవచ్చండి. ఇది మెదిగింది. ఇప్పుడు టమాటా వేస్తున్నానండి. ఫస్ట్ ఇది రుబ్బుకుందామండి కొంచెం రేపు. ఇప్పుడు దోసకాయ వేద్దాము. దోసకాయ మెత్తగా మెదగకూడదండి, ఊరక అట్లా అట్లా తిప్పాలి. కూరలు ఏమి లేనప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే హెల్దీగా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. వెల్లుల్లి ముక్కలు కూడా వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇవన్నీ బాగా కొంచెం కచ్చా పచ్చగా అయిన తర్వాత అండి చింతపండు రసం పోసి చూపిస్తానండి. చాలా మంది చేతితో చేస్తారండి, ఇలా 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 నలుపుతారండి. అందుకని చేయి మంట పుడుతుందేమో అని నేను పప్పు గుత్తితో చేస్తున్నానండి. పప్పు గుత్తితో కూడా బాగానే వస్తుందండి. టమాటా వేసాను కదండి, అందుకని చింతపండు పులుసు కొంచెమే పోస్తున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి, మరీ గట్టిగా ఉంటుందని. ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. కొంచెం వేస్తున్నానండి, చాలేదు. ఇప్పుడు సరిపోయిందండి. కాల్చిన ఎండుమిర్చి, దోసకాయ, ఉల్లిపాయల పచ్చి పులుసు అండి.